మావి గన్ అంటే మావయ్య, అబ్బాయి, గొడ్డలి, అట్లానే గన్ను. మావి గనికి అర్థం చేసుకోవచ్చు. అలానే ఆయన మావి గనికి కాదు పనికొచ్చేది, తుగ్లక్కి బాగా పనికొస్తాడు. ఎందుకంటే అభివృద్ధి చేతకాని వాడే ఈ మాటలన్నీ మాట్లాడతారు కాబట్టి మనం చూస్తున్నాం. గతంలో కూడా ఆయన మావి గన్ బదులు 3 రాజధానులు అని చెప్పి జనాల్ని మభ్యచెప్పి ఇలా పాలించడం చూశారు కాబట్టి జనాల్ని ఆ రోజు ఆయన అడిగింది కూడా ఒకటే, నన్ను ఒక్కసారి చూడండి అని చెప్పి అన్నారు కాబట్టి ఒకసారి చూశారు. చూసి మళ్ళీ ఇంకా నీకు జీవితంలో అవకాశం మేము ఇయ్యమని చెప్పేసి పంపించేశారు. ఆ పంపించడం వల్లే మళ్ళీ మతి భ్రమించి దానికి కొత్త అవతారం చుట్టుకొని మావి గన్ గా ప్రచారం లేవనెత్తుకుని వస్తున్నాడు. మావి గన్ అంటే మావయ్య, అబ్బాయి, గొడ్డలి, అట్లానే గన్ను. మావి గనికి అర్థం చేసుకోవచ్చు. అలానే ఆయన మావి గనికి కాదు పనికొచ్చేది, తుగ్లక్కి బాగా పనికొస్తాడు. ఎందుకంటే అభివృద్ధి చేతకాని వాడే ఈ మాటలన్నీ మాట్లాడతారు కాబట్టి మనం చూస్తున్నాం. గతంలో కూడా ఆయన మావి గన్ బదులు 3 రాజధానులు అని చెప్పి జనాల్ని మభ్యచెప్పి ఇలా పాలించడం చూశారు కాబట్టి జనాల్ని ఆ రోజు ఆయన అడిగింది కూడా ఒకటే, నన్ను ఒక్కసారి చూడండి అని చెప్పి అన్నారు కాబట్టి ఒకసారి చూశారు. చూసి మళ్ళీ ఇంకా నీకు జీవితంలో అవకాశం మేము ఇయ్యమని చెప్పేసి పంపించేశారు. ఆ పంపించడం వల్లే మళ్ళీ మతి భ్రమించి దానికి కొత్త అవతారం చుట్టుకొని మావి గన్ గా ప్రచారం లేవనెత్తుకుని వస్తున్నాడు. విశ్వాసం అనే పాట పక్కన పెడితే ప్రజలకి ఫస్ట్ ఒక అవగాహన కల్పించాలి, అసలు దానికి అర్థం చెప్పాలి. ఇప్పుడు విజయవాడ VGTM అని ఉంటది, VGTM ఉడా అని ఉంటది. దాదాపు VGTM ఉడా అంటే చాలా మందికి తెలియదు. అలా వివరంగా చెప్పాలి. మూడు ఊర్లు కలిపి ఒక రాజధాని చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. 3 ఊర్లు కలపడానికి రాజధాని చేయడానికి అది సమంజసం ఏముంటది, అర్థం ఉండదు కదా దానికి. ముందు పూర్తిగా అర్థం అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు అక్కడ కూడా అలాగ పుకారు పుట్టించిన తర్వాత వరకే అక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటది. చేయలేకపోయాడు కదా ఆయన. సమంజసం కాదు సార్. ఏదో ఒకటి ఇప్పుడు పుట్టించాలంటే ఏదైనా పుట్టించవచ్చు, మాట్లాడడానికి నోరే కదా ఉంటది. ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు కడప అన్నారు, తర్వాత వైజాగ్ అన్నారు, విజయవాడ అన్నారు. ఒక ఊర్లో సరిపోదు, ఎక్కడ జరుగుతుంది అది. రాయలసీమలో అలాగా పరిపాలనలో మార్పు వచ్చింది, మార్పు రాబోతుంది కూడా. మార్పు కూడా వస్తుంది, మార్పు రాకుండా అవ్వదు. మార్పు రావాలి, మార్పు తేవాలి కూడా. ఇప్పుడు మావిగన్ అనేటప్పుడు మీకు అర్థం కావట్లేదు. మావిగన్ అంటే దానికి పూర్తిగా వివరం తెలియాలి కదా. ఇప్పుడు అమరావతి అనేది ఒక ఊరు ఉంది, అయితే దీనికి అమరావతి ఊరు ఉంది కాబట్టి రాజధాని అని తెలుస్తుంది. మావిగన్ అంటే అర్థం ఏంటి? అలాగే 3 ఊర్లు కలిపిన పేర్లు పెడితే ఎలా కుదురుతుంది? ఇప్పుడు విజయవాడ ఉంది, దానికి ఒక పేరు ఉంది, ఎవరికైనా అడగగానే చెప్పగలం. ఇప్పుడు కర్నూలు ఉంది, దాన్ని చేసామనుకోండి, కర్నూలుకు డిస్ట్రిక్ట్ ఉంది, కర్నూలుకు ఒక పేరు ఉంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఎవరిని అడిగినా మీ రాజధాని ఏంటనే అమరావతి చెప్తారు. ఇప్పుడు మావిగానే అని అడుగుతారు. మావిగానే అంటే అర్థం ఏంటి సార్? అది ఊరు పేరా, రాష్ట్రం పేరా, జిల్లా పేరా? అది కూడా లేదు సార్. ఏదొచ్చినా ఏం చేసినా కానీ సార్ ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు సార్. మాకు రాజధాని లేదు మనకు దాకా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇటు పక్క 3 రాజధానులు అవ్వలేదు, ఇటు పక్క ఒక రాజధాని అవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇది ఒకటే రాజధాని ఈయన అంటున్నారు. మరి ఆయన చూస్తేనే 3 అంటున్నారు. నెక్స్ట్ కనుక ఈ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వచ్చినా సరే ఏం చేస్తా అని మాకే అవగాహన లేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎవరు వచ్చినా సరే, ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా సరే మార్చడానికి వీళ్ళు అని చెప్పేసి చట్టపత్రంగా పైనుంచి ఈయన తెచ్చుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు ఈయన వచ్చేసేపటి ఈ విధంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి, పెద్ద భవనాలు మొత్తం నిర్మిస్తున్నారు. డెవలప్మెంట్ కనీసం 25% డెవలప్మెంట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈయన వచ్చి ఈ విధంగా చేయడం కొద్దిగా కరెక్ట్ కాదు, సమంజసం కాదండి. ఇప్పుడు ఆయన కూడా ఆలోచించాలి, మనం చేస్తున్న ప్రజల కోసం. మనం చేయలేకపోయి 5 సంవత్సరాల పరిపాలన మనం చేయలేకపోయాం. ఎదుట ఆయన చేస్తున్నాడు, ఆయన సాహసించాలని ఉద్దేశం ఆయనకు ఉండాలి. ఇలా చేసుకుంటూ పోయాలనుకుంటే పోతున్నా ఏది రాజధాని లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ ఆయన గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఈ రాజధాని నాకు ఉద్దేశం ఆయనకు చట్టబద్ధం తీసుకొస్తాడు. ప్రజల నమ్మకం ఎలా ఉందంటే కొంతకాలంలో ఈయన చేస్తారని చెప్పి ఈయన, కొంతకాలం ఆయన చేస్తారని చెప్పి ఆయన, ఇద్దరికి సమానంగా చూస్తున్నారు. ప్రజలు మాత్రం ఎవరికి అన్యాయం చేయట్లా. ఒకసారి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దానికోసమే మీరు వెంటనే మార్పిచ్చారు, ప్రజలకు తీర్పు వెంటనే ఇచ్చేశారు. అది మనం ఆలోచించుకోవాలి. ఈ గవర్నమెంట్ మీద మనం అన్యాయం చెప్పడానికి వీల్లేదు. ప్రజల వద్దకు పరిపాలన వెళ్ళినప్పుడు ప్రజలే దేవుళ్ళు. మనకు బాగా నచ్చినట్టు పని చేస్తే వేరే వాళ్ళు ఎన్నుకోరుగా. ఒక అవకాశం మనకి ఇచ్చారు వాళ్ళు కూడా. అమరావతి సాధిస్తాం. నేను ఐటీ ఎంప్లాయీనే. సో నేను వీక్లీ 2 days ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లోని, బెంగళూరు, చెన్నైలో చేసేవాళ్ళం. సో ఈ విషయంలోనైతే ప్రజెంట్ గవర్నమెంట్ అన్నది బాగానే చేస్తాను అనుకున్నాను. సో నెక్స్ట్ టర్మ్ కూడా ఇదే టర్మ్ విజనరీ లీడర్కి ఇస్తే మైట్ బి వెల్ అండ్ గుడ్ డెవలప్ అవుతుందని ఆలోచిస్తాను. యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే ఆయన మొన్న మెగా డిఎస్ ఏదో రిలీజ్ చేశారు. సో దాన్ని బట్టి చాలా మంది తర్వాత కానిస్టేబుల్స్ పోస్టులు కూడా ఏదో చేస్తున్నారు. సో బాగానే ఉంది అనిపిస్తుంది. సో వాళ్ళు చేయలేనిది వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వెల్ అండ్ గుడ్. నేనైతే 11 years చెన్నైలో ఉన్నాను. నాకైతే వైజాగ్ మరో చెన్నై అవుతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే MRF అన్నది మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అంటారు అక్కడ, ఎందుకంటే మెడ్రాస్ స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అప్పుడు ఐటీ హబ్ ఎక్కడో పెడతాము ఎక్కడో అన్నారు. ఈ గవర్నమెంట్ అయితే వైజాగ్ పెడతా అన్నది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న కంపెనీస్ చాలా వరకు వెళ్ళిపోయాయి. సో మళ్ళీ వస్తున్నాయి కాబట్టి, డిలాయిట్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి లెట్స్ సీ, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. యూత్కి అనేది ఇప్పుడు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో రావడం వల్ల ఈ ఉపాధి అవకాశాలు అనేవి ఇక్కడే దొరుకుతున్నాయి. వలసవాదం అనేది బాగా తగ్గుతుంది. తగ్గడం పెట్టి
ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల జీవనోపాధి బాగా పెరుగుతుంది. మెయిన్ గా యూత్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఏంటి, ఆంధ్రాకి రావడం వల్ల కంపెనీలు అనేది ఆ ప్రాంత అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడు విశాఖపట్నం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి జరిగింది. దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగితే దాని చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. గూగుల్ డేటా సెంటర్ రావడం బట్టి ఉత్తరాంధ్ర కూడా బాగా అభివృద్ధి చెంది ప్రజల యొక్క జీవన ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ అనేది ఏ హబ్ గా మారబోతుంది. బాగా ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా డెవలప్మెంట్ అనేది చాలా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే, కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగా దీన్ని స్పందిస్తూ ముందుకు బాగా తీసుకెళ్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మాది విజయనగరం జిల్లా, భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుందంటే చాలా మందికి ఉపాధి కలుగుద్ది. దాని వలన ఇంకా అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. దానితో ల్యాండ్ రేట్లు కూడా బాగా పెరుగుతాయి. అందుకు మాకు హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయ్యాక మాకు ఇక్కడ కూడా ఐటీ హబ్ లోని చాలా కంపెనీలు కొత్తగా వస్తున్నాయండి. ఇంతకు ముందున్న దీనివల్ల కాల్ సెంటర్లు తప్పించి నార్మల్ ఏమి ఉండేవి కాదు అన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చేసరికి ఆయనకున్న వాగ్దాటితోని చాలా కంపెనీలతోని చాలా మొన్నటి కూడా చూసాము. గూగుల్ ఇవన్నీ కూడాను మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఇంతకు ముందు చూసేటప్పుడు మనం ఎక్కడ కూడా మాక్సిమం గుంటలు లేవు, ఇది లేదు, అంతా బాగానే ఉంది. ప్లస్ మంచినీటి సదుపాయం కూడా చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కూడా కొరత వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు కూడా. సో బాగుందండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు అమరావతి వైజాగ్ అని ఇది ఉంది. వీళ్ళకి ఒక విజనరీ ఉంది, ఒక దీనిగా వాగ్దాట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజనరీతోని లోకేష్ గారి నాయకత్వంలోని మనకి అమరావతి రాజధాని అనేసి తేలిపోయింది. సో ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగుంది, చాలా పరిపాలన అయితే చాలా బాగుంది. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధానిగా ఉంటే బాగుంటుంది అనేది గత ప్రభుత్వం యొక్క ఆలోచన. మావిగన్ అనేది వాళ్ళు ప్రజెంట్ అజెండాతో కొత్తగా రేపు ఎన్నికల కార్యక్రమాన్ని ప్రజల ముందుకు వెళ్ళాలనేది గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అని అర్థమైంది. మావిగన్ అనే ప్రస్తుతం అయితే ప్రజాధనాన్ని వృధా చేయటం అనేది అయితే మాత్రం అది సమంజసమైన నిర్ణయం అయితే కాదు. ఎందుకంటే ప్రతి పైసా కూడా ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి అంశమే కాబట్టి ఇది మనం పే చేస్తున్న ప్రజాధనాన్ని వృధా చేయకుండా అనేది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఉండాలి. అలాగే గత ప్రభుత్వాలు కూడా అభివృద్ధి ధ్యేయంగా అయితే పనిచేసిన దాఖలాలు అయితే లేదు. రేపు భావితరాలకు కానీ యువతకు కానీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. వీళ్ళ రాజకీయాల యొక్క ఏదైతే అజెండాలు ఉన్నాయో అవి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం కాకుండా మంచి మనసుతో ఏ ప్రభుత్వం అయితే ఒక ప్రజలందరూ ఆమోదించి ఈ రోజున ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్లు దాఖలాలు కనపడుతున్నాయి. ఒకటి అరా కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడి ఉండొచ్చు, కానీ ఆదాయ వనరులు కొంత లేకపోవడం వలన అది అర్థం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాన్ని మనం అందరం కూడా చూస్తే కనుక ఈ ప్రభుత్వం చేస్తున్నదైతే మాత్రం సమంజసం. కూటమిది ప్రజెంట్ బాగానే ఉంది. ఒక జనరల్గా ఏ పార్టీకి చెందిన అనే వ్యక్తి కాకుండా జనరల్గా ఆలోచించేదైతే ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడతాయనే దానికైతే బాగుందని నా అభిప్రాయం. గతంలో చేసిన ఆయన ఉన్నప్పుడు జరిగిన మనం చూసుకున్నట్లయితే అక్కడ జరిగినటువంటి మన కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా కానీ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఆ రోజున వాడుకున్నారు, ఆ విధంగా మరీ విచ్చలవిడితనంగా కూడా ఆ రోజున కూడా కనపడిన దాఖలాలు ఉన్నాయి మనకి. ఈ రెండు బేరీజ్ వేసుకుంటే ఇది కొంత శాతం పర్వాలేదు అనిపించింది. గతంలో కూడా మనం మర్చిపోక్కర్లేదు, చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ఏ ప్రభుత్వానికి చెందిన కార్యకర్తను అయితే ప్రత్యేకించి కాదు, నా విచక్షణతో ఓటేసే ఒక కార్యకర్తను మాత్రమే నేను. అందువల్ల రెండు ప్రభుత్వాలని బేరీజ్ వేసుకుంటే ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇలా బీజేపీ కానీ వీళ్ళందరూ ముగ్గురు కలిసి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం అయితే బాగుందని నాకు అనిపిస్తుంది. మావిగన్ అని అంటే 3 రాజధానులు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. 3 రాజధానుల కంటే ఒక్క రాజధాని అమరావతినే మనకి ఇది. ఒకటి పార్టీ తరఫున తిరుగుతున్నందుకు నేను చెప్పాల్సింది అనుకుంది, కార్యకర్తల్ని తిప్పుతున్నారు. ఏ పార్టీ అయినా కార్యకర్తలను తిప్పి లాస్ట్కి ఏం చేస్తున్నారు, మా క్యాస్ట్ వాళ్ళే రావాలి, కార్యకర్తలను తిప్పుతున్నారు, మీ అవసరానికి వాడుతున్నారు, తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు, మీ పనులు మీరు చేపించుకుంటున్నారు. నెక్స్ట్ రావాలంటే రాలేరు కదా. కార్యకర్తలను కూడా గమనించాలి, కార్యకర్తలను కూడా చూడాలి. ఆడవాళ్ళకి డ్వాక్రా కానీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు, ఇంకా మంచి చేయాలని చూస్తున్నారు.